గాంధీ భవన్ నుంచి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కొడుతున్నారు, లిక్కర్ స్కామ్ కు పాల్పడ్డారు, ఇలా పలు రకాల కుంభకోణాల గురించి ప్రస్తావించిన మీరు ప్రధానమంత్రి గారి పర్యటనలో ఈ అవినీతి మీద చర్యలు తీసుకుంటామని ఎందుకు మాట్లాడలేదు అంటే మీ మధ్యలో చీకటి ఒప్పందం జరిగింది, దోపిడీలో వాటాలు పంచుకున్నారు అని చెప్పి తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. అందుకే ఈరోజు ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందో ఆ బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్లను, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీ బీఆర్ఎస్ను గెలిపించడానికి పన్నాగం పన్నుతుంది. అందులో భాగంగానే నిన్న పాలమూరు పర్యటన, రేపు నిజామాబాద్ పర్యటనకు ప్రధానమంత్రి గారు వస్తున్నారు. మీకు డిపాజిట్లు రాని ఈ రాష్ట్రంలో ఈ ఎన్నికల కీలక సమయంలో పదే పదే ప్రధానమంత్రి గారు పర్యటనలకు వస్తుందంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా పరోక్షంగా బీఆర్ఎస్ను గెలిపించడానికి నరేంద్ర మోడీ గారి పర్యటనలకు ఉపయోగపడుతున్నాయి తప్ప తెలంగాణ ప్రజలకు ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సంక్షేమ పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. నిష్ప్రయోజనమైన నరేంద్ర మోడీ గారి పర్యటనను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. కనీసం రేపైనా మీరు వచ్చేటప్పటికీ నిజామాబాద్ జిల్లా పర్యటనలో మీరు బయ్యారం ఉక్కు కర్మాగారం మీద ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మీద మీరు స్పష్టమైన విధానంతో ముందుకు రావాలి. ఐటీఐఆర్ కారిడార్ మీద మీ నిర్దిష్టమైన నిర్ణయం ప్రకటించాలి. ఐఐటి ఐఐఎంలకు సంబంధించి, గిరిజన యూనివర్సిటీకి సంబంధించి నిధుల కేటాయింపులో కూడా నరేంద్ర మోడీ గారి మాటల్లో స్పష్టత ఉండాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక బిల్లా రంగాలు చెరోదిక్కు తిరుగుతుర్రు. చెరోదిక్కు తిరిగి వాళ్ళు అంటారు 4000 పింఛన్ ఇస్తామంటారు. అన్ని రాష్ట్రాలలో ఉందా? మహాలక్ష్మి స్కీమ్ పెట్టిండ్రు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఉందా? రాష్ట్రానికి ఓ విధానం ఉంటుందా? ఇది జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అని బిల్లా రంగాలు మాట్లాడుతారు. ఈ బిల్లా రంగాలకు తెలవాల్సింది ఏంటంటే ఒకడు ఈ దేశం వాడే కాదు, ఈ దేశంలో అప్పుడప్పుడు వచ్చిపోయేటోడు, విదేశాలలో ఉంటాడు, అప్పుడప్పుడు వస్తాడు. ఆ దేశంలో సిప్పలు గడిగాడో బాత్రూమ్లు గడిగాడో ఎవరికి తెలియదు. ఏదో అమెరికా పోయొచ్చినా వాపసు వచ్చినా అంటాడు. ఓ సినిమాలో బ్రహ్మానందం చెప్తాడు, ఆర్మీలో పనిచేసిన యుద్ధాలలో పాల్గొన్న శివరాకర్ కేంద్ర అంటే వాడు వంటోండేటోడు ఉంటాడు, తెడ్డు తిప్పేటోడు. ఇటనే ఉంది కేటీఆర్ తెలివితేటలన్నీ. నేను 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూపీఏ ప్రభుత్వంలో అమలు చేసిన 6 పథకాలను నేను ప్రస్తావించదలుచుకున్న ఈ సమావేశంలో. మొట్టమొదటిది ఉచిత కరెంటు. 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదటి సంతకం పెట్టిందే ఉచిత కరెంటు మీద. ఆ తర్వాత ఎంతమంది పేదలు ఉంటే అంతమంది పేదలకు ఇండ్లు ఇస్తామని ఇందిరమ్మ ఇల్లు 25 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు 2 లక్షల రూపాయలు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించారు. ఆ తర్వాత రైతులకు రుణమాఫీ చేసిండ్రు. ఆ తర్వాత పేదల పిల్లలకు, ముఖ్యంగా బలహీన వర్గాల పిల్లలు చదువుకోవడానికి కార్పొరేట్ విద్యను అందించడానికి ఫీజు రీఎంబర్స్మెంట్ను అమలు చేసినాం. అత్యంత వెనుకబడిన మైనారిటీలు దళితులతో సమానంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి మైనారిటీ రిజర్వేషన్ 4% అమలు చేసినాం. 2004 నుంచి 2014 వరకు 6 గ్యారంటీలను ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, అమలు చేసింది. 2004 నుంచి 2014 వరకు చాలా సంక్షేమ పథకాలు అమలు చేసినాం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. కానీ ప్రధానంగా నిర్దిష్టమైన హామీలు ఒక 6. అందులో ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీ పథకం, రైతు రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంటు, మైనారిటీల రిజర్వేషన్లు అమలు చేయడం. ఆనాడు ఈ 6 పథకాలను మేము అమలు చేసినాము. 2004, 2014 మధ్యలో 10 సంవత్సరాలలో ఢిల్లీలో అధికారంలో ఉన్నాం, హర్యానాలో అధికారంలో ఉన్నాం, అస్సాంలో అధికారంలో ఉన్నాం, అరుణాచల్ ప్రదేశ్లో అధికారంలో. ఇట్లా చెప్పుకుంటూ పోతే 2004 నుంచి 2014 వరకు దాదాపుగా 14-15 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే ఆ రోజు. మరి అన్ని రాష్ట్రాలలో ఉచిత కరెంట్ అమలు చేసినామా?
ఆ రోజు అన్ని రాష్ట్రాలలో పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామా? ఆనాడు అన్ని రాష్ట్రాలలో ఆరోగ్యశ్రీ పథకం అమలు జరిగిందా? ఆనాడు అన్ని రాష్ట్రాలలో మైనారిటీ రిజర్వేషన్లు అమలు జరిగినాయా? ఆనాడు అన్ని రాష్ట్రాలలో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినామా? ఆనాడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన ఈ 6 పథకాలు ఇతర రాష్ట్రాలలో ఎక్కడా లేకుండే, ఎక్కడ లేకపోయినా తెలంగాణలో ఈ 6 పథకాలను ఆనాడు అమలు చేసినాము. దీని అర్థం ఈ దేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్, యూనియన్ ఆఫ్ స్టేట్స్ యొక్క స్పిరిట్ ఈ బిల్లా రంగాలకు తెలీదు. ఎందుకంటే పెత్తనము, దోపిడీ, ఆధిపత్యం, అవినీతి, అహంకారంతో కూడుకున్న ఈ బిల్లా రంగాలకు రాజ్యాంగం యొక్క స్ఫూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం గురించి వాళ్ళకి అవగాహన లేదు. రాష్ట్రాల యొక్క సమూహమే భారతదేశము. రాష్ట్రాల యొక్క సమూహంలో రాష్ట్రాలు స్వతంత్రంగా తమ ఆదాయాన్ని బట్టి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రణాళిక చేసుకోవడానికి, ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడానికి రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేని బిల్లా రంగాలు ఇప్పుడు మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇతర రాష్ట్రాలలో ఉన్నాయని అడుగుతున్నారు. బిల్లా రంగాలు ఇద్దరు 4000 పెన్షన్ ఇస్తారా? గృహజ్యోతి అమలు చేస్తారా? ఇందిరమ్మ ఇల్లు అమలు ఎట్లయితుంది? చేయుతలో 4000 ఎట్లు ఇస్తారు? లేకపోతే రైతు రుణమాఫీ ఎట్లా జరుగుతుంది? యువ వికాసం ఎట్లా? మహాలక్ష్మి పథకం ఎట్లా? మహిళలకు 2500 ఇస్తామంటారు, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామంటారు. ఇవన్నీ ఎట్లా సాధ్యమని బిల్లా రంగాలు పెడబొబ్బలు పెడుతున్నారు. నేను బిల్లా రంగాలను ఒకటే అడగదలుచుకున్నా. నేను సూటిగా సవాల్ విసురుతున్న బిల్లా రంగాకు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను, మేము ఇచ్చిన గ్యారెంటీలను, మేము అమలు చేసిన విధానం మీద నిర్దిష్టమైన ఆధారాలు తీసుకొని వస్తాం. మీ ప్రభుత్వం ఉంది, మీ దగ్గర మొత్తం నివేదికలు ఉన్నాయి, మీరు తీసుకోండి. 2014 నుంచి 2024 వరకు ఈ 10 సంవత్సరాల కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, దళితుల 3 ఎకరాల భూమి కావచ్చు, లేకపోతే మీరు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకపోవడం కావచ్చు, మైనారిటీల 12% రిజర్వేషన్ కావచ్చు, ఇట్లా కేసీఆర్ ఉచిత ఎరువులు కావచ్చు రైతులకు ఇస్తానయ్యి, ఇట్లా మీరు ఇచ్చిన హామీలు ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల నీళ్లు కావచ్చు, ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి కావచ్చు, ఇట్లా మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో మీ ఎన్నికల మేనిఫెస్టో నేను తీసుకొని వస్తా. 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టో నేను తీసుకొని వస్తా. మీ మేనిఫెస్టోను మీరు అమలు చేసిండ్రా? 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను మేము అమలు చేసిన అన్ని వివరాలు మేము తీసుకొని వస్తాం. 2014 నుంచి 2024 వరకు మీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల మీద మీరు చర్చించడానికి సిద్ధంగా ఉండరా? మన ఇద్దరం బ్యాలెన్స్ షీట్లు తీసుకొని మాట్లాడదాం. మేము 10 ఏళ్లలో మా రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత, మేము ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమం ఎంత మేము చెప్తాం. 2014 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత, మీరు చేసిన అప్పెంత? దాదాపుగా 17,75,000 కోట్ల రూపాయల బడ్జెటు, ఒక 5.5 లక్షల కోట్ల రూపాయల అప్పు, 22-23 లక్షల కోట్ల రూపాయలు మీ చేతిలోకి వచ్చినాయి ఈ 10 ఏళ్లలో. మేము ఆ 10 ఏళ్లలో వచ్చిన ఆదాయం ఎంతనో నీ దగ్గర ఉంది. మొత్తం రాష్ట్ర బడ్జెట్ కూడా అంత లేదు ఉమ్మడి రాష్ట్రంలో. అందులో 42% తెలంగాణకు. అంటే తెలంగాణకు వచ్చిన బడ్జెట్ ఆ 10 ఏళ్లలో మొత్తం కలిపితే 6-7 లక్షల కోట్లు మించి లేదు. అయినా మేము జలయజ్ఞంలు ఏం చేసినామో, మేము రహదారులు ఏం నిర్మించినామో, మేము ఇందిరమ్మ ఇండ్లు ఏం కట్టినామో, మేము ఆరోగ్యశ్రీ పథకం, యూనివర్సిటీస్ మేము ఎన్ని ఇచ్చినాము తెలంగాణలో విద్యా వ్యాప్తి కోసమో, ఉద్యోగ నియామకాలు ఎన్ని ఇచ్చినామో, డిఎస్సీలు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినామో, హైదరాబాద్లో ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినామో, ఔటర్ రింగ్ రోడ్ ఎట్లా కట్టినామో, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎట్లా కట్టినామో, మెట్రో రైలు ఎట్లా కట్టినామో, రైతులకు ఉచితంగా కరెంట్ ఎట్లా అమలు చేసినామో, వీటన్నిటి మీద చర్చ చేద్దాము. కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇతర రాష్ట్రాలలో ఉన్నాయని సన్నాసి లాజిక్లు, సన్నాయి నొక్కులు మానుండ్రి.
చెట్టులాక తాటి చెట్టులాక వెరుగుతే లాభం లేదు బిల్లా. మెదడు మోకాళ్ళాలు ఉందా ఏంది నీకు? ఎందుకు అని అంటే రంగకైతే మాకు తెలిసి అమెరికాలో బాత్రూమ్లు గడిగి వచ్చిండు కాబట్టి ఆయన గురించి మాకేం పెద్దగా ఇది లేదు. కనీసం బిల్లా ఇక్కడికనే తిరిగిండు కదా. తాటి చెట్టులాక వెరిగి మెదడు మోకాళ్ళాలు ఉంటే ఇట్లాంటి సన్నాసి లాజిక్లు మాట్లాడడం మానేయండి. ఈ దేశమే యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఏ స్టేట్కి ఆ స్టేటు ప్రత్యేకమైన ప్రణాళిక, ప్రత్యేకమైన బడ్జెటు, ప్రత్యేకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. మీరు ఊరూరు తిరిగి పెడబొబ్బలు పెట్టినా, పొర్లుడు దండాలు పెట్టినా, మోకాళ్ళ యాత్రలు చేసినా, కనిపించిన ప్రతివాడి బూట్లు నాలుకతో నాకినా మిమ్మల్ని ప్రజలు నమ్మరు, విశ్వసించరు. మిమ్మల్ని మీ పార్టీని బొందబెడతారు. చెరోదిక్కు సంచార యాత్రలు బయలుదేరిండు. దేశ దిమ్మరులాక దోపిడీకి పాల్పడి విదేశాలలో దాచుకొని ఇప్పుడు వచ్చి పేదార్పులు అరుస్తారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు ఎక్కువ ఉంటారని. మంచిదే కదా, బహునాయకత్వంలో తప్పేముంది? వివిధ సామాజిక వర్గాలకు న్యాయం జరిగింది దానికి ఒకవేళ తప్పేముంది? నీ అయ్యలాక నీలాక మీ అయ్య పోతే నువ్వు పోతే నీ కొడుకు, ఇదేమన్నా బానిసత్వమా, రాచరికమా? అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో బహునాయకత్వానికి అవకాశం ఇస్తారు. అయినా నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకుని ఈ సన్నాసికి. రాజస్థాన్లో ఒకటే ముఖ్యమంత్రి ఉండు కదా, 5 ఏళ్ళలో మారిండా? ఛత్తీస్గఢ్లో ఒకే ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, 5 ఏళ్ళలో మారిండా? కర్ణాటకలో అంతకుముందు సిద్ధరామయ్య ఉన్నాడు కదా ముఖ్యమంత్రిగా, 5 ఏళ్ళు ఆయనే ఉన్నాడు కదా, ఎప్పుడైనా మారిండా? మారిన కాంగ్రెస్ గురించి ఈ సన్నాసులకు తెలవదు. 4 ముఖ్యమంత్రులు ఉంటే 3 ఓబీసీలను చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో కుటుంబం ఏ పదవి తీసుకోలే. మీ ఇంట్లో బండకేసి కొడితే మీ చెల్లెలను, మీ చుట్టాన్ని, వినోదరావును 3 నెలలు కూడా పక్కకు కూర్చోలే. ఎంబడే బొంద పెడితే కూడా మళ్ళీ బొందలకెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ కుర్చీలలో కూర్చోబెట్టారు. మీ అంత సిగ్గులేని వాళ్ళు ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడా? అరే 30 లక్షల మంది పిల్లలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు చక్కగా నిర్వహించలేదు సన్నాసులారా. కోర్టు పల్ల చెంపలు వాయించింది. సింగిల్ బెంచ్లో ఒక్క చెంప వాయిస్తే డబుల్ బెంచ్ కోయరు, 2 చెంపలు వాయించింది. ఇక సిగ్గు కాబట్టి సుప్రీంకోర్టు పోతాం అంటారు తన్నించుకోవడానికి నడి మీద. ఈ సిగ్గు తప్పిన మాటలు మాట్లాడండి, మానండి. ప్రజలకు ఉపయోగపడే పని చేయండి. అందుకే తెలంగాణ ప్రజలకు స్పష్టంగా శ్రీమతి సోనియా గాంధీ గారు విజయభైరిలో ప్రకటించిన 6 గ్యారంటీలను, గృహజ్యోతి కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, చేయూత కావచ్చు, రైతు భరోసా కావచ్చు, యువ వికాసం కావచ్చు, మహాలక్ష్మి పథకం కావచ్చు, అన్నింటినీ 2004 నుంచి 2014 వరకు 6 గ్యారంటీలను ఎట్లా అమలు చేసినామో ఈ 6 గ్యారంటీలను అమలు చేస్తాం. కరీంనగర్లో 2004లో ఇచ్చిన మాట తెలంగాణ రాష్ట్రం, అది కూడా మేము అమలు చేసినాం. మాట ఇస్తే మాట తప్పని కుటుంబం గాంధీ కుటుంబం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అమలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే శ్రీమతి సోనియా గాంధీ గారు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారు విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ అభయహస్తం 6 గ్యారంటీలను ప్రకటించింది. గ్యారంటీగా ఈ 6టిని అమలు చేస్తాం. ఇక దీన్ని ఎదుర్కొట్టడానికి రేషన్ షాపులలో సన్నబియ్యం ఇస్తాడంట సన్నాసి, సిలిండర్లు ఉచితంగా ఇస్తాడంట, రైతులకు ఆయన ఏందో పింఛన్ ఇస్తాడట సన్నాసి. రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామన్నాం మేము సంవత్సరానికి. అంటే నెలకు 1000 రూపాయలు పింఛన్ ఇచ్చినట్టే కదా కూలీలకు కూడా. ఉన్న బియ్యం అమ్ముకుంది మిక్కుతున్నావు, తౌడు పొట్టు కూడా వదులుతలేవు, సన్నబియ్యం ఇస్తాడట సన్నాసి. మేము 500లకు సిలిండర్ అంటే ఉచితం అంటాడట. 10 ఏళ్ళు ఘాటి పనులు తోయినావు. ఈ 10 ఏళ్ళు ఎందుకు ఇవ్వలే? సావు ముందల దింపుడు గల మాస అని 1 నెల ఉంది. ఇంకా 15 రోజులు అయితే ప్రభుత్వమే పోతుంది, 10 రోజులు అయితే నోటిఫికేషన్ వస్తుంది, అక్టోబర్ 10కో 12కో. ఇప్పుడు ఆయన లేచి వస్తాడంట. కేసీఆర్ చెప్పాడు ఒకసారి, తంతెలేవో నోడు గోక్తెలేస్తాడా అని. తంతెనే నువ్వు చేసిన పథకాలు అమలు చేస్తలేవు. ఊర్లలో తంతూరు ఏడు దొరుకుతాడా మిమ్మల్ని?
తంతనే అమలు చేయాలి. ఇప్పుడు అంటే ఆ గోకుడు మీద వచ్చి మళ్ళీ కొత్త స్కీములు అమలు చేస్తాడంట. మమ్మల్ని ప్రశ్నించే హక్కు, నైతికత బిల్లా రంగాకు లేదు.